అంతర్జాతీయ చట్టాలు మనకి ఎఫెక్టివ్గా ఉన్నాయా? ఉంటే వాటి విలువెంత? దేశాలు అసలు ఆ చట్టాల్ని ఏమాత్రం ఖాతరు చేస్తున్నాయి? ఈ ప్రశ్న అందరి మైండ్స్లో వస్తుంది. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ పైన చేసిన దాడిని మనం చూసాం. చైనా సౌత్ చైనా సీ ఆక్యుపేషన్స్ మనం చూసాం. అదేవిధంగా ప్రపంచంలో అనేక రకాల మానవ హక్కుల ఉల్లంఘనలు చూస్తున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఇంటర్నేషనల్ లా ఎందుకు ఎఫెక్టివ్గా లేదు? ఇంటర్నేషనల్ సిస్టమ్స్ ఎందుకు ఎఫెక్టివ్గా లేవు? ఈ క్వశ్చన్ అందరికీ వస్తుంది. ఒక దేశం ఉందనుకోండి, సార్వభౌమ దేశాలు చట్టాలు చేస్తాయి. ఆ దేశ ప్రజలందరికీ ఆ చట్టాలు వర్తిస్తాయి ఆటోమేటిక్గా. కానీ అంతర్జాతీయ చట్టాలు అమల్లోకి రావాలంటే దేశాలు ఆ చట్టాలని అడాప్ట్ చేసుకోవాలి. అంటే వాటిని సైన్ చేసి రాటిఫై చేసుకోవాలన్నమాట. అప్పుడే ఆ చట్టాలు దేశం మీద వర్తిస్తాయి. చాలా దేశాలు అంతర్జాతీయ చట్టాలున్నా ఆ దేశ చట్టాల్లో అంతర్జాతీయ చట్టాలని బైండింగ్ ఎఫెక్ట్ పెట్టుకున్న కన్వెన్షన్స్లో వాళ్ళు సంతకాలు పెట్టిన చాలా దేశాలు అంతర్జాతీయ చట్టాలని సరిగ్గా ఫాలో అవ్వవు. ఫాలో అవుతున్నట్టు నటిస్తాయి. చాలాసార్లు అంతర్జాతీయ చట్టాలని దేశాలు ఫ్లౌట్ చేస్తాయి, అంటే కంప్లీట్గా బ్రేక్ చేస్తాయి అన్నమాట. అంతర్జాతీయంగా ఎఫెక్టివ్ శాంక్షనింగ్ మెకానిజం లేదు, అంటే పనిష్మెంట్ సరిగ్గా లేవన్నమాట. యుఎన్ సిస్టమ్ కూడా కంప్లీట్గా P5 దేశాల మీద డిపెండెంట్ అయి ఉంది మిలిటరీ స్టాఫ్ కమిటీ కోసం. అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో P5 కంట్రీస్ ఉన్నాయి కదా, శాశ్వతంగా ఉండే 5 దేశాలు. ఈ 5 దేశాల మీద ఎక్కువ ఆధారపడి ఉందన్నమాట. దాంతో అక్కడ పెత్తనం అంతా పెద్ద దేశాలదే అయిపోయింది. దాంతోపాటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్న వీటో సిస్టమ్ వల్ల మీరు చూసారు మొన్న ఈ రష్యా ఈ విషయంలో రెజల్యూషన్ పెడితే యుఎన్ఎస్సీలో రష్యా దానిపైన వీటో వేసేసింది. అంటే తనకు వ్యతిరేకంగా ఉన్న తీర్మానాన్ని రష్యా ఆపేసింది అనమాట. సో ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం. అంతర్జాతీయంగా ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేదు, దానిలో ఉన్న పనిష్మెంట్ సరిగ్గా లేవు, శాంక్షనింగ్ సరిగ్గా లేవు, పెద్ద దేశాల పెత్తనం, వీటో సిస్టమ్. అండ్ అంతర్జాతీయ చట్టాలు దేశీయ చట్టాలతో ఎప్పుడు సమానం అవ్వవు. దానికి కారణం అంతర్జాతీయ చట్టాలని కన్వెన్షన్స్ అంటాం. యాక్చువల్గా చాలామంది నిపుణులు ఏమంటారంటే అసలు అంతర్జాతీయ చట్టాలు అనే పదమే మిస్నోమర్, ఆ పదమే అర్ధరహితం అంటూ ఉంటారనమాట. సో అవన్నీ దేశాలు అడాప్ట్ చేసుకుంటే, యాక్సెప్ట్ చేస్తే, దేశాలు రాటిఫై చేసి సైన్ చేస్తే కానీ అంతర్జాతీయ చట్టాలు అమల్లోకి రావు. అయితే చాలా యుఎన్ సిస్టంలో మేజర్ పార్ట్ ఏంటంటే వీటో సిస్టమ్. ఈ వీటో సిస్టమ్ వల్ల ఏ మంచి పని చేయాలన్నా చేయలేకుండా అయిపోతుంది యుఎన్ఓ కూడా. అయితే 1950 దశకంలో కొరియన్ యుద్ధం జరిగింది 1950లో. 1950 నుంచి 53 వరకు ఈ కొరియన్ యుద్ధంలో ఒక తీర్మానం తీసుకొచ్చారనమాట. ఎమర్జెన్సీ స్పెషల్ సెషన్ కండక్ట్ చేసే అధికారం యుఎన్ జనరల్ అసెంబ్లీకి ఉంది అని చెప్పి యునైటింగ్ ఫర్ పీస్ రెజల్యూషన్ అని ఒక తీర్మానం పాస్ చేశారు. సో ఏదైనా ప్రపంచంలో పెద్ద యుద్ధం జరుగుతున్నప్పుడు లేదా పెద్ద సమస్య వచ్చినప్పుడు దానికి సంబంధించి ఎమర్జెన్సీ స్పెషల్ సెషన్ కండక్ట్ చేసే హక్కు యుఎన్ జనరల్ అసెంబ్లీకి సెక్యూరిటీ కౌన్సిల్ ఇవ్వచ్చు అనమాట. అదే రెజల్యూషన్ నెంబర్ 377A క్లాజ్ V. సో ఇప్పటి వరకు దాన్ని 10 సార్లు ఉపయోగించారు. అంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో యుఎన్ జనరల్ అసెంబ్లీ ఎమర్జెన్సీ స్పెషల్ సెషన్ కాల్ ఫర్ చేయొచ్చు. సో కేవలం 1950 నుంచి 2022 వరకు ఈ ఎమర్జెన్సీ స్పెషల్ సెషన్ అనేది యునైటింగ్ ఫర్ పీస్ రెజల్యూషన్ అంటాం. ఈ తీర్మానం ద్వారా ఇప్పటికి 10 సార్లు మాత్రమే జరిగింది. మొన్న రష్యా ఉక్రెయిన్ పై దాడి విషయంలో ఈ ఎమర్జెన్సీ స్పెషల్ సెషన్ జరిగిందనమాట. సో ఇది చాలా తీవ్రమైన అంశం అని మనం గమనించవచ్చు. సో జనరల్ అసెంబ్లీకి ఉన్న చాలా ఇంపార్టెంట్ పవర్ ఇది, యునైటింగ్ ఫర్ పీస్ రెజల్యూషన్. సెక్యూరిటీ కౌన్సిల్ దీన్ని పాస్ చేసి ఈ డ్రాఫ్ట్ని జనరల్ అసెంబ్లీకి ఆ పవర్ ఇవ్వచ్చు అనమాట. సో ఇలాంటి రెజల్యూషన్ మీద మనకి ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. యునైటింగ్ ఫర్ పీస్ రెజల్యూషన్ అనేది యుఎన్లో దాని ద్వారా ఎవరు స్పెషల్ ఎమర్జెన్సీ సెషన్ కండక్ట్ చేసుకోవచ్చు అని. ఇట్ ఈస్ జనరల్ అసెంబ్లీ. ఇది మొదటిసారి కొరియన్ యుద్ధం టైంలో వాడారు. తర్వాత అప్పటి నుంచి కేవలం 10 సార్లు మాత్రమే వాడారనమాట. సో ఇలాంటి ఎమర్జెన్సీ స్పెషల్ సెషన్ని యుఎన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు కాల్ ఫర్ చేశారు. కానీ ఎన్ని చేసినా అంతర్జాతీయ సంస్థలకి, అంతర్జాతీయ చట్టాలకి విలువ బాగా తగ్గిపోయింది. అండ్ అంతర్జాతీయ చట్టాలు మనం చూస్తే చాలా చట్టాల్లో కూడా ఇంకా మార్పు రావాలి. చాలా చోట్ల చట్టాలు కూడా సరిగ్గా లేవు. అంతర్జాతీయ చట్టం అనేది మీకు తెలుసో తెలీదో, అంతర్జాతీయ చట్టం మేజర్గా యుఎన్ జనరల్ అసెంబ్లీ నుంచే వస్తాయి, యుఎన్ కన్వెన్షన్స్ అని చెప్పి. ఈ కన్వెన్షన్స్ అన్నీ లా ఆఫ్ సీ నుంచి లా ఆఫ్ ఎయిర్ స్పేస్ వరకు వీటిలో చాలా విషయాలు ఇంకా లేకునాజ్ ఉన్నాయి, చాలా విషయాలు వ్యాక్యూమ్ ఉందన్నమాట. ఈ వ్యాక్యూమ్ అంతా ఇంకా ఫిల్ అవ్వాలి. జాతీయ చట్టాలాగా అంతర్జాతీయ చట్టాలు ఎఫెక్టివ్గా అన్ని విషయాలు లేవు. సో కాబట్టి అంతర్జాతీయ చట్టాలని వాటి ప్రాముఖ్యత పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దేశాలకి. అప్పుడే దేశాల్లో శాంతి, సౌభ్రాతృత్వం, అంతర్జాతీయంగా స్టెబిలిటీ పెరుగుతుంది.